నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మనం చెప్పుకుందాం. అసలు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవారిలో సంతానం కలగకపోవడాన్ని మనం ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇది మనం ఎప్పుడు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటామంటే, ఒక సంవత్సరం పాటు అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేశాక కూడా హస్బెండ్లో ఎటువంటి ప్రాబ్లము లేనప్పుడు దాన్ని మనం ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పి డిసైడ్ అవుతాం. అప్పుడు మనం దానికి తగ్గట్టు కొన్ని టెస్టులు కానీ డయాగ్నోసిస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఆడవాళ్ళలో 40-50% కామన్గా ఉంటుంది. కానీ చాలా మటుకు మగవాళ్ళలో కూడా ప్రాబ్లం ఉన్నాకనే ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. అంటే ఇద్దరు మగ ఇద్దరు కలిపి 40-50% ఇద్దరికి ప్రాబ్లం ఉండి ప్రెగ్నెంట్ అవ్వకుండా చాలా మటుకు జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ చాలా మటుకు ఆడవాళ్ళలోనే ప్రాబ్లం ఉంది అనుకోవడం చాలా తప్పు. సో ఇప్పుడు ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది మీకు తెలిస్తే ఫస్ట్ దీనిలో లక్షణాలు బట్టి, అంటే ఫస్ట్ కనబడే లక్షణాలు ఏంటి అంటే, పీరియడ్ అన్నది 21 రోజుల కంటే తక్కువ అవ్వడం, లేదా పీరియడ్ అనేది 35 రోజుల కంటే ఎక్కువ రోజుల తర్వాత అవ్వడం. ఇది ఫస్ట్ కనబడే సిమ్టమ్ అనమాట. అంటే వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది అని మనం తెలుసుకోవడానికి ఇది ఫస్ట్ కనబడుతుంది. ఇంకా చెప్పాలి అంటే, ఎప్పుడు మనం డాక్టర్ని కలవాలంటే వయసు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే స్త్రీ ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటుందో అలాంటి ఏజ్లో అయితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని పరీక్షలు చేయించుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేయడం మంచిది. 40 సంవత్సరాల పైన కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్, డాక్టర్ని కలవడం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఎందుకంటే ఇంకొక 43, 44, 45కి ఇంకా పీరియడ్స్ ఆగిపోతుంది, మీనోపాజ్ అయిపోతుంది ఆడవాళ్ళలో. అంటే వాళ్ళు ఇంకా జీవితంలో ఎప్పటికీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉండదు ఒక్కసారి పీరియడ్స్ ఆగిపోయి మీనోపాజ్ అయితే. మగవాళ్ళు అలా కాదు. మగవాళ్ళు 70 సంవత్సరాలైనా కూడా వాళ్ళలో మంచి స్టామినా ఉంటే మాత్రం వాళ్ళు ప్రెగ్నెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళు అలా కాదు, మీనోపాజ్ అయ్యాక ప్రెగ్నెంట్ ఛాన్సెస్ ఉండవు. సో అందుకే 30 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే డాక్టర్ చూపించుకోవాలండి. మామూలుగా సైకిల్ అంటే ఆడవాళ్ళలో సైకిల్ ఎలా ఉంటుంది అంటే, అది 23 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో ఉంటుంది. సైకిల్ అంటే ఏంటంటే, మనకు ఒక్కసారి పీరియడ్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఆడవాళ్ళలో ఉండే 2 ఓవరీస్ ఏవైతే ఉంటాయో ఓవరీస్ నుంచి ఒక ఓవరీ నుంచి అండం అనేది రిలీజ్ అవుతుంది. అండం అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ డే నుంచి మనం తీసుకుంటే అది కాస్త 14వ రోజు ఫుల్గా అండం అనేది ఫుల్గా తయారయ్యి రెడీగా ఉంటుందన్నమాట. సో ఈ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఈ ఫార్మేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు మనకి అండాశ్రమం అవ్వదు, అంటే ఫెర్టిలైజేషన్ అవ్వదు అనమాట. సో మనం ఏ ప్రాబ్లం ఉంది అన్నది మనం కనుక్కోవాలి. అంటే ఆ ప్రాబ్లం ఎక్కడైనా అవ్వచ్చు, లైక్ అండం రిలీజ్ అయ్యాక ఫెలోపియన్ ట్యూబ్లో అవ్వచ్చు, సెర్విక్స్లో అవ్వచ్చు, యూట్రస్లో అవ్వచ్చు. అలా మనం మొత్తంగా చూసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా దీనికి ఏంటంటే ఎక్కువ గైనకాలజిస్టులు ఏం చేస్తూ ఉంటారు, అల్ట్రాసౌండ్ స్కాన్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నవి మనకి బయటపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ సైకిల్ అందుకే మేము చెప్తూ ఉంటాం లేడీస్కి ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో ఓవులేషన్ టైం అంటే అండం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ రోజు సెక్షువల్గా మనం యాక్టివ్ ఉంటే 90-95% అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పీరియడ్ అయిన రోజు నుంచి 9, 10, 11, 12, 13, 14 రోజు అయితే ఫుల్గా అండం అనేది ఫామ్ అవుతుంది. 14 రోజు తర్వాత ఏమవుతుంది, అండం అనేది చిన్నది అవ్వడం మొదలవుతుంది అనమాట. అంటే 15, 16 నుంచి అండం అనేది చిన్నగా అయిపోతుంది. సో అందుకే మనం పీరియడ్ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే 10, 11, 12, 13, 14, 15 ఈ రోజుల్లో అయితే మాత్రం మనకి 90% ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉంటుంది అమ్మాయి. సో మ్యాక్సిమం ఈ డేస్లోనే మనం సెక్షువల్గా యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మహా అయితే రోజు తప్పించే రోజు ఆల్టర్నేట్ డే అయినా సరే మినిమం మనం ఈ సెక్షువల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఇప్పుడు దీనికి అసలు ఆడవాళ్ళ ప్రెగ్నెన్సీ కాకపోవడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ కారణం ఏంటి అంటే పీసీఓడి అనమాట. అంటే అండం రిలీజ్ అవ్వడంలోనే ప్రాబ్లం అవుతుంది. పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఇది చాలా కామన్. ప్రతి 100 మందిలో 30 మంది ఆడవాళ్ళు ఇది అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి తప్ప
ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా అవ్వదు అన్నది కాదు. చాలామంది ఏమనుకుంటారు దీనివల్ల ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటారు. అలా కాదు, ఛాన్సెస్ తగ్గుతాయి. అంటే ఇప్పుడు మామూలుగా 5 సార్లు ప్లాన్ చేస్తే 5 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పీసీఓడి ఉన్న వాళ్ళు 5 సార్లు 3 సార్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయితే అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనిలో ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. హార్మోన్లు అంటే టెస్టోస్టెరాన్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యి వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, చాలా నొప్పితో కూడిన పీరియడ్స్ కానీ, లేదా వీళ్ళలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. మెడ నల్లగా మారడం, పింపుల్స్ రావడం, గొంతు చేంజ్ అవ్వడం, లేదా ఫేషియల్ హెయిర్ ఎక్కువగా లావు అవ్వడం, లేదా ఫేషియల్ హెయిర్ హిర్సుటిజం అంటాం, అంటే ఫేస్ మీద హెయిర్లా చిన్న చిన్న హెయిర్లా రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ పీసీఓడిలో కనబడుతుంది. ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గల కారణాలు ఎనీమియా అంటాం. ఎనీమియా అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళలో ఐరన్ కూడా తక్కువ ఉంటుంది. ఐరన్ తక్కువ అయితే హీమోగ్లోబిన్ తగ్గుతుంది. హీమోగ్లోబిన్ పని ఏంటి అంటే మన బాడీలో ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో, అది అన్ని అవయవాలకి చేరుస్తుంది అనమాట. సో ఈ హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఆక్సిజన్ మన అవయవాలు చేరుకుపోవడం వల్ల కూడా మనకి ఈ ఫెర్టిలైజేషన్ ఏమంటే మన ఇప్పుడు ఈ అండం రిలీజ్ అవ్వడానికి కానీ, లేదా ఓవులేషన్ అవ్వడానికి కానీ మన బాడీకి ఎక్కువ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కావాలి. సో అది మనకి రిలీజ్ అవ్వకపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇంకొక కారణం ఏంటంటే థైరాయిడ్, మూడో మోస్ట్ కామన్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ఖచ్చితంగా అవ్వాలని లేదు, కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి అంతే. ఆడవాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మగవాళ్ళలోనే మ్యాక్సిమం ఉన్న ప్రాబ్లం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అవ్వకపోవడానికి ఎక్కువ మగవాళ్ళు కూడా కారణం ఉంటుంది. ఇంకొకటి థైరాయిడ్, దీనిలో కూడా మనకి ఏమవుతుంది అంటే మెయిన్గా హైపోథైరాయిడ్ అంటాం కదా, లావుగా అయ్యే థైరాయిడ్ అనమాట. సో దీనిలో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే మన బాడీ మెటబాలిక్ అంటే రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వవు. అంటే థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే రిలీజ్ అవుతాయి, కంట్రోల్ అవ్వకపోతే. అందుకే ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ అన్నది కూడా మనం ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా చేపిస్తాం. ఇంకొకటి ప్రోలాక్టిన్, ఇది కూడా ఒక హార్మోన్. ఈ ప్రోలాక్టిన్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది అమ్మాయిలో అవ్వదు. అందుకే దీనికి కూడా మన క్యాబర్గోలిన్ అని చెప్పి ఇలా ట్రీట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకోటి ఫెలోపియన్ ట్యూబ్యూల్లో అడ్డంకులు ఉండడం వల్ల, అంటే మీకు మన ఓవరీ ఎక్కడైతే ఉంటుందో అంటే అక్కడ అండం వెళ్ళే, అంటే ఇప్పుడు మన స్పర్మ్ ఏదైతే ఉంటుందో మగవారి స్పర్మ్, అది స్విమ్ చేస్తూ వెళ్ళే దారిలో అడ్డంకులు ఉండడం వల్ల అది అండంతో కలవదు. అండంతో కలవకపోవడం వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. అది ఎలా అంటే హెచ్ఎస్జి అనే ఎక్స్రే ద్వారా మనం కనిపెడతాం అది వెళ్తుందా లేదా అన్నది, దాన్ని బట్టి మనం కనిపెడతాం. దీనికి గల కారణాలు ఏంటంటే సెర్విసైటిస్ అంటాం, అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల, క్లమైడియా, గొనోరియా, లేదా ఎపెండిక్స్ బరస్ట్ అవ్వడం కానీ, లేదా ఎప్పుడైనా అమ్మాయికి కడుపులో దెబ్బలు ఆటలాడుతున్నప్పుడు కడుపులో దెబ్బలు తగలడం, ఇలాంటి వాటి వల్ల కూడా కొంచెం అవి టీబీ ఇలాంటి వాటిలో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యి పర్మనెంట్గా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి హిస్ట్రోస్కోపీతో మనం దీన్ని కూడా తగ్గించవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎండోమెట్రియాసిస్ అంటాం, అంటే ఇది వయసు పైబడుతున్నా లేదా హార్మోన్ ప్రాబ్లం లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం రావడం వల్ల గర్భం అనేది లావుగా, అంటే గర్భం వాపు వచ్చింది అంటాం మన వాడుక భాషలో. లావుగా అవ్వడం వల్ల కూడా మనకి స్పర్మ్ వెళ్ళడానికి కన్వీనియన్స్గా ఉండదు, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉండవు. ఇంకా ఫైబ్రాయిడ్స్ అంటాం. ఫైబ్రాయిడ్స్ అంటే ఇవి లేడీస్కి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల మన యూట్రస్లో కండరాల దగ్గర గడ్డల్లా తయారవుతాయి అన్నమాట. దానివల్ల కూడా ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ఖచ్చితంగా అవ్వదు అనట్లేదు, అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. ఓకేనా? అదే మగవాళ్ళు అనుకుంటే అవ్వదు అంటే ఖచ్చితంగా అవ్వదు. ఆడవాళ్ళు ఏంటంటే మనకి యాక్సిడెంట్గా అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఛాన్సెస్ తగ్గుతాయి. ఇన్ని రకాల కారణాలు ఉన్నా కూడా వాళ్ళు ఛాన్సెసే తగ్గుతాయి, ఖచ్చితంగా అవ్వదు అనేది అయితే ఉండదండి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఐవీఎఫ్, ఇన్వైట్రో ఫెర్టిలైజేషన్ అంటాం. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, 2 లక్షల వరకు అవుతుంది, కానీ మనకి రిజల్ట్ అనేది పక్కా యాక్యురేట్ 100% చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. అంటే ఏం చేస్తామంటే దీనిలో అబ్బాయి నుంచి ఒక స్పర్మ్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని అమ్మాయికి అండం 14వ రోజు అండం మంచిగా రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఆ అండాన్ని తీసి బయట ఒక దానిలో మనం కలుపుతాం అనమాట. ఈ అండం ఒకటి, ఇదొకటి, ఈ రెండు కలిపి పిండం అయ్యాక మళ్ళీ అమ్మాయి యూట్రస్లో మళ్ళీ ఆ అండాన్ని పెట్టేస్తాం.
పెడితే అలా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా ఐయుఐ అంటాం, అంటే కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఐయుఐ చేస్తాం. అంటే ఏం చేస్తామంటే ఆ స్పర్మ్ కౌంట్ 20 మిలియన్స్ కంటే తక్కువ ఉంటే అది ఏమవుతుంది అంటే అది లోపల సెర్విక్స్ నుంచి లోపలికి ఒక క్వాంటిటీ, అంటే ఒక గుంపుగా వెళ్తేనే ఏదో ఒక స్పర్మ్ అనేది, అంటే ఆ 20 మిలియన్ల పైన ఉంటే ఏదో ఒక స్పర్మ్ అనేది గుడ్డు దగ్గరికి వెళ్ళి మనకి కలుస్తుంది. కానీ గుంపుగా వెళ్ళకుండా కౌంట్ తక్కువ ఉందనుకోండి, మంచిగా స్పర్మ్ 1-2 ఉన్నా కూడా అది వెళ్ళే అవకాశం ఉండదు. సో అందుకే దీన్ని ఏం చేస్తామంటే స్పర్మ్ని మంచిగా వాష్ చేసి ఒక అడ్వాన్స్ టెక్నిక్తో లోపలికి ఇంజెక్షన్తో పంపిస్తాం డైరెక్ట్గా స్పర్మ్. దీన్నే ఐయుఐ అంటాం. ఇంకా ఇంట్రాసైటోప్లాజ్మిక్ ఇంజెక్షన్ అంటాం. ఇదేంటి అంటే ఒక మంచి హెల్దీ స్పర్మ్ని మనం మైక్రోస్కోప్ ద్వారా ఒక గ్లాస్ జార్ ఇలా పెట్టి దాని మీద స్పర్మ్ వేస్తాం. దానిలో ఏదైతే పైకి పాక్కుంటూ వెళ్తుందో ఆ స్పర్మ్ని కరెక్ట్గా తీసి ఇంజెక్షన్ ద్వారా అమ్మాయికి కరెక్ట్గా 14వ రోజు అండం రిలీజ్ అయిన రోజు ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. ఇది కూడా మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్. ఇలా మనకి ప్రెగ్నెన్సీ అవ్వడానికి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ చాలా డబ్బుతో కూడిన విషయం కాబట్టి పేదవారికి ఇది చాలా కష్టం అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ మధ్య గాంధీ హాస్పిటల్లో కూడా ఈ ఐవీఎఫ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనకి మనీ అందరి దగ్గర డబ్బులు ఉండాలని లేదు, అందరికీ వాళ్ళు అనుకున్న ఆశ తీరాలని లేదు. సో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి మనీ ఇష్యూ ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా మంచిదండి. థ్యాంక్ యూ.